అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, ఫస్ట్ టైమే. అలాగే మనకి 1700 పైగా వీడియోలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారిని మీరు వెనక్కి వెళ్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది, అలాగే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకు నేను పదే చెప్తున్నాను. ఈరోజు ముఖ్యాంశం అంటే సాధారణంగా చిన్నపిల్లల తాలూకా సాక్ష్యం అనేటువంటిది క్రిమినల్ సివిల్ కేసుల్లో తీసుకోబడదు. అంటే చిన్నపిల్లలు ఎవరు అంటే 12 సంవత్సరాలు లోపునేటువంటి పిల్లల తాలూకా సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోదు, ఇప్పుడు వరకు తీసుకోవట్లేదు. అయితే ఒక సందర్భంలో సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఏమిటి అంటే ఎందుకు తీసుకోలేదంటే ఇప్పుడు వరకును ఆ పిల్లలకి ఎవరైనా నమ్మకస్తులు తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా సరే ఒక పాఠం చెప్పి ఇదే సేమ్ కోర్టులో ఇలాగే చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సాక్ష్యాల్ని సరిగైన అవగాహన లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెల్లదు అని చెప్పి ఇప్పుడు వరకు లా చెప్తూ వచ్చింది. ఒక కేసు ఏం జరిగిందంటే ఒక భర్త భార్యని హింసిస్తూ ఉంటాడు, కొడుతూ ఉండేవాడు. ఒకరోజు తాగొచ్చి రోకల బండతో కొడితే బుర్ర బద్దలైపోయి చనిపోయింది ఆవిడ. చనిపోతే సరైన సాక్ష్యాలు లేవని కేసు అనేటువంటిది కొట్టేశారు. తర్వాత ఆ భార్య తరపు వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే వాళ్ళ చిన్నారు ఎవరైతే ఉన్నారో 7 సంవత్సరాల కుమార్తె తాలూకా వాంగ్మూలాన్ని తీసుకుని రికార్డు చేసి దాన్ని పూర్తిగా కేసుతో పరిశీలించి వాడికి కఠిన జీవిత ఖైదును అనేటువంటిది విధించింది. విధిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మైనర్లు లేదా చిన్నపిల్లల తాలూకా సాక్ష్యాలు కూడా చెల్లుతాయి అని చెప్పింది. మైనర్లు అనకూడదు, చిన్నపిల్లల సాక్ష్యాలు అంటే 12 సంవత్సరాల లోపు వాళ్ళు, మైనర్లు అంటే మళ్ళీ 18-19 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇవి రెండింటికి తేడా ఉంది, నేను ముందు వీడియో పెట్టాను. అయితే ఈ సాక్ష్యాలు చెల్లుతాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు నుండి ఏంటంటే చిన్నపిల్లల సాక్ష్యాలను కూడా కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో పరిగణనలోకి తీసుకుంటారు అని చెప్పేసి సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. కాబట్టి అదే అమల్లోకి వస్తుంది. జై హింద్, భారత మాతా కీ జై.